అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు అనగానే గుర్తుకొచ్చేది ప్రధాన పంటలు పండిస్తారు. పసుపు, మొక్కజొన్న, వరి లాంటి సాగు పంటలు పండిస్తారు అని చెప్పి అనుకుంటాం. కానీ ఇక్కడ రైతు నర్సింహులు అనే రైతు పూల తోటను పెంపకం చేశారు. తనకున్న ఎకరంన్నర పొలంలో బంతి, చామంతి, లిల్లీ పూలను పెంచుతున్నారు. వీటిని 9 నెలల పాటు ఈ పంట సాగు వస్తుంది. వర్షాకాలంలో తక్కువ దిగుబడి వస్తుంది. వర్షాకాలం తర్వాత శీతాకాలము, ఎండాకాలంలో ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి నర్సింహులు చెప్తున్నారు. అసలు ఈ పూల తోట పండియాలని ఎలా ఐడియా వచ్చింది, తనకు ఈ పూల తోట పండించడానికి గల కారణాలు ఏంటి తెలుసుకుందాం. నర్సింహులు చెప్పండి, మీ సొంత ఊరు ఏ ఊరు? శివాయిపల్లి. అంటే నీకు ఈ పూల తోట పండియాలని ఎలా ఆలోచన వచ్చింది? అంటే ఇప్పుడు వర్షాలకు కానీ దేనికైనా ఆరుతడి పంట కదా, ఇది తక్కువ నీళ్ళతోని ఎక్కువ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ పక్షుల బెడద కానీ పందులు వీటితోని ఏమి ఇబ్బంది ఉండదు దీంతో. ఇది ఒకటి ప్లస్. ఇప్పుడు నువ్వు ఏమేమి పూలు సాగు చేస్తున్నావు? ఈ చామంతి, బంతి, లిల్లీ 3 రకాలు. వీటి విత్తనాలు ఏ నుంచి తెచ్చినావు? ఈ చామంతి ఏమో అకోలా మహారాష్ట్ర నుంచి, అది లిల్లీ బెంగళూరు నుంచి, బంతి అంటే హైదరాబాద్ నుంచి సీడ్స్ తెప్పించుకొని మా నర్సరీలని ఇక్కడనే నర్సరీలు ఇచ్చినాం, వాళ్ళు మొక్కలు ఇచ్చారు. అంటే ఇది పంట పండియడానికి ఎన్ని రోజులు పంట పండుతుంది, ఎప్పుడెప్పుడు పండుతుంది? అంటే సంవత్సరంలో ఈ చామంతి అయితే 9 నెలలు వస్తుంది. ఇది నాటినాక 3 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది, 6 నెలలు క్రాప్ వస్తుంది. లిల్లీ 3 సంవత్సరాలు వస్తుంది కంటిన్యూ అంటే మధ్యలో ఒక 3 నెలలు దాని రిలీఫ్ ఉంటుంది, పంట రిలీఫ్ ఉంటుంది. ఈ బంతి అయితే 50 రోజులకు వస్తుంది, 2 నెలలు వస్తుంది, 60 రోజులు పంట వస్తుంది బంతి. అంటే ఇప్పుడు నువ్వు ఈ పూల తోట సాగు చేస్తున్నావు కదా, పూల తోట సాగు చేయడం వల్ల ఇతర పంటలకు ఈ పూల తోటకు ఉన్న వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం అంటే ఇది ఇప్పుడు పాడి పంటలాగా, పాడి పశువుల్లాగా రోజు పని ఉంటుంది, రోజు డబ్బులు వస్తాయి, అట్లుంటుంది అన్నట్టు. అంటే నీకు ఆలోచన ఇది మంచి ఆలోచనేనా? అంటే రోజు డబ్బులు చేతిలో కనిపిస్తాయి. పని కావాలనుకున్న వాళ్ళకు మంచి ఆలోచన. రోజు పని కావాలనుకున్న వాళ్ళకు దీంట్లో లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, 2 ఉంటాయి. ఇప్పుడు తెంపేటి సపోజ్ పొద్దున 6 గంటలకు తెంపేది మనము 7-8 గంటలకు తెంపితే దాని షైనింగ్ పోతుంది. మార్కెట్లో కూడా సేల్ ఉండదు. సేల్ ఉండకపోతే మనకు డిమాండ్ ఉండదు. మళ్ళీ మందులు అవన్నీ మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది, ఖర్చులు ఉంటాయి. ఖర్చు ఉంటుంది, పని ఉంటుంది, డబ్బులు ఉంటాయి. అంటే ఒక ఎకరంన్నర వేసావని చెప్పినావు కదా ఈ పంటలు, అంటే ఏమేమి మందులు కొడతావు? ఎప్పుడు ఈ పంటలకు ఎలాంటి చీడపీడలు వస్తాయి? చీడపీడలు అంటే వీటికి ఎక్కువ మన ఎర్ర నల్లి, తెల్ల నల్లి అట్లాంటిది వస్తుంది ఈ చామంతిలో. బంతిలోనేమో లద్ది పురుగు ఎక్కువ వస్తుంది, లద్ది పురుగు, పచ్చ పురుగు వస్తుంది. ఇంకా దాంట్లో లిల్లీలోనేమో నల్లి వస్తుంది ప్లస్ పచ్చ పురుగు ఎక్కువ వస్తుంది. మినిమం మ్యాక్సిమం అంటే ఒక వారం నుంచి 10 రోజులకు ఒకసారి మందులు కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అట్లా తెంపడం కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. అంటే డ్రిప్ ద్వారా పెడుతున్నావు? డ్రిప్పే ఉంది, మొత్తం టోటల్గా డ్రిప్పే ఉంది, అన్నిటికీ డ్రిప్పే. కూరగాయలు ఇవి అట్లా టైం టు టైం మెయింటైన్ చేయాలి. ఖర్చు ఎంత వస్తుంది ఒక ఎకరానికి? ఎకరానికంటే ఒక్కొక్క పంటకు ఒక్కొక్క తీరు. అంటే ఇప్పుడు చామంతికి ఎట్లా ఉంటుంది? చామంతికి కమ్సేకం అంటే ఒక మొక్క వచ్చేసి 2.5 పడుతుంది. మనకు 10 గుంటలకు వచ్చేసి ఇంచుమించు 3000 మొక్కలు పడతాయి. అంటే అర్ధ ఎకరానికి మాకు 6000 మొక్కలు పట్టింది. 15,000 దాకా విత్తనం ఖర్చు అవుతుంది. లాభం అంటే మాకు రేటు మెయిన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మాకు హైదరాబాద్ లాంటి సిటీ దగ్గర ఉంటే రేట్ ఉంటుంది. ఇప్పుడు లిల్లీ 100 రూపాయల కిలో, ఇది 40 రూపీస్ 50 రూపీస్ ఇస్తారు చామంతికి. వాళ్ళు అమ్ముతారు 300 350 అమ్ముతారు. లిల్లీ 300 350 ఉంటుంది. నిజామాబాద్ మార్కెట్లో కూడా ఉంటుంది బీట్ మీద. ఇప్పుడు మేము అంత దూరం వెళ్ళలేం కదా, అట్లా ఇక్కడ అంటే మాకు లిల్లీకి 100 కట్టిస్తారు, దీనికి 40-50 కట్టిస్తారు. అంటే లిల్లీకి సాగు విధానం ఎలా ఉంటుంది? లిల్లీకి సాగు విధానం అంటే అది దుంపలు ఉంటాయి. ఫస్ట్ దుంపలు తెచ్చి పెట్టుకోవాలా, మే జూన్లో పెట్టుకోవాలా. మే జూన్లో పెట్టుకుంటే అది మనకు ఆగస్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మళ్ళీ ఏప్రిల్, మే, జూన్ దాకా, మే దాకా వస్తుంది. మే తర్వాత ఒక 2-3 మంత్స్ రిలీఫ్ దాన్ని, మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తుంది. అట్లా 3 years వస్తుంది కంటిన్యూ వస్తుంది. కానీ అది కూడా నీళ్ళకు తట్టుకోదు, ఎక్కువ నీళ్ళు రావద్దు, మళ్ళీ తక్కువ కావద్దు. 3 రోజులకు ఒకసారి తడించుకోవాలా, మందులు స్ప్రే చేసుకోవాలా. దాన్ని మబ్బున 4 గంటల నుంచి 5 గంటల నుంచి తెంపేయాలి. అట్లా పొద్దున్నే
అది సూర్యుడు వచ్చిందంటే దాని షైనింగ్ పోతుంది, తీసుకోరే వాళ్ళు పూలు అట్లుంటుంది. అంటే మార్కెట్కు సూర్యుడు రాకముందే తీసుకెళ్తావా? తెంపడం అయిపోవాలా, కటింగ్ అయిపోతే మార్కెట్కి తీసుకోవడం ఇవాళ లేట్ అయింది, 10 అవుతుంది 11 అవుతుంది అన్నట్టు 12 కూడా అవుతుంది. అట్లా తెంపడం కటింగ్ అయిపోవాలా, కటింగ్ అయిపోయి మనం స్టోర్ చేసుకుంటే తీసుకెళ్ళడం 1 గంట 2 గంటలు అటు ఇటు ఏం కాదు, పర్వాలేదు. పూల తోట లాభసాటిగానే కనిపిస్తుంది ఇప్పుడు. లాభసాటి అంటే మొన్నటి రాళ్ళ వర్షంకు మాకు ఈసారి కొత్తగా పెట్టినాం మేము. ఇది మాకు అంత కరెక్టు, ఇక మాకు ఆడికాడికి ఉంది కూరగాయల లెక్క. ఆ నష్టం జరగకపోతే లాభం బాగుండేది. మళ్ళీ రేట్ లేదు ఇక్కడ. ఆ రేటు ఇప్పుడు నిజామాబాద్లో హైదరాబాద్లో అక్కడ బీట్ల మీద ఉన్న ధరలు ఉంటే లాభమే. మేము అక్కడ దాకా వెళ్ళలేం కదా, 50-60 కిలోమీటర్లు వెళ్ళలేం కదా, అక్కడ దాకా వెళ్తే లాభమే. అక్కడ కనీసం ఇప్పుడు ఇది జర్మన్ చామంతి అయినా లిల్లీ అయినా బంతి అయినా రేట్ ఎక్కువ, ఇక్కడికన్నా డబుల్ రేట్ ఉంటుంది. ఇప్పుడు ఇది 100 నడుస్తుంది, అది 150-200 నడుస్తుంది. బంతి 70-80 రూపాయలు కిలో నడుస్తుంది, మాకు ఇక్కడ 40-50 కట్టిస్తాం, అక్కడ 100 దాకా పోతుంది. హాఫ్ రేట్ ఇక అట్లా అయ్యి మాకు అంతే కూరగాయలలాగా పెద్ద లాభం లేదు నష్టం లేదు అట్లా. ఇప్పుడు పొలం లాంటిది వేస్తే ఏంటంటే ఒక తడి వారకపోయినా ఎండిపోతే మాకేం రాదు, నష్టమే. 100% నష్టం జరుగుతుంది. మొన్న రాలవన్నాక అయ్యో మా మామ వేసిండు, ఆయనకు పెట్టుబడి కూడా ఏం వెళ్ళలేదు. ఇవి పువ్వులు కాబట్టి ఇంత మా ఖర్చులు అవి మాకు అడ్జస్ట్ అయిపోయినాయి. అంటే 3 రోజులకు ఒకసారి కాకుండా ఇంకా 4-5 రోజులకు తడి కడితే ఆగుతాయి 4 రోజులు 5 రోజుల దాకా ఆగగలుగుతాయి. తక్కువ నీళ్ళు దాని పొలముకు 1 ఎకరం బారుతుంది, ఇది 4 ఎకరాలు బారియచ్చు, 4 ఎకరాలు బారుతుంది. టైం మెయింటెనెన్స్ మనం దాన్ని టైం టు టైం మెయింటైన్ చేసుకోవాలి, గడ్డి పడకుండా చూసుకోవాలా, మందులు కొట్టుకోవాలా, తెంపడం టైంకి తెంపాలా, మార్కెటింగ్ టైం తీసుకోవాలా, అంటే అన్నీ ఉంటాయి. పూల తోట డ్రిప్ సిస్టమ్ బెడ్ సిస్టమ్ వేసి దాని మీద పాలిథిన్ కవర్ వేసి వేస్తే గడ్డి బాగకుండా ఉంటుంది. అయితే అది వర్షాకాలంలో కరెక్ట్. ఈ సమ్మర్లో ఏంటంటే ఇప్పుడు ఈ ఎండ వేడికి పువ్వు రాదు, ఆ వేడి రిఫ్లెక్షన్ వస్తుంది కదా, మొక్కకు రిఫ్లెక్షన్ వస్తుంది, పైన నుంచి సన్లైట్ కింద నుంచి ఆ కవర్ది రిఫ్లెక్షన్ అయిపోయి ఈ మొగ్గ రాదు, పువ్వు రాదు, తట్టుకోవు చెట్లు. అట్లా ఇదే నేలనే కరెక్ట్. మొత్తానికి చూసుకోవచ్చు, రైతు పూర్తిగా ఏదైతే వరి చేలు నాటేస్తే మేము వరి చేలలో అధిక వర్షాలు పడ్డా నష్టమే, వడగళ్ళ వాన పడ్డా నష్టమే జరుగుతుంది. కాబట్టి నాకు వచ్చిన ఆలోచనతోని ఏదైతే నర్సింహులు చెప్తున్నారు, నాకున్న 1.5 ఎకరం 2 ఎకరాలలో నాకు వచ్చిన ఆలోచనతో 1 ఎకరంన్నరలో బంతి, ఈ జర్మన్ ఏదైతే చామంతి, దానితో పాటు లిల్లీ ఫ్లవర్స్, ఈ 3 రకాల నేను పూల తోటను సాగు చేస్తున్నాను. ఈ పూల తోట సాగు చేయడం చాలా ఆనందదాయకమే, లాభదాయకమే. కానీ ఈ మాకు మార్కెట్ సరైన సమయంలో మార్కెట్ అందుబాటులో లేకపోవడం వల్ల మాకు ధర సరిగా రావడం లేదని చెప్పి నర్సింహులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ పూల తోట సాగుకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని అనుకూలంగా ఉంటే రైతుకు లాభదాయకమే ఉంటుందని చెప్పి నర్సింహులు చెప్తున్నారు. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో శివాయిపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు పూల తోట సాగు అయితే చాలా బ్రహ్మాండంగా సాగు చేస్తున్న పరిస్థితి అవుతుంది. పూల తోటలో ఏదైతే ఇతర పంటలతో పోలిస్తే పూల తోట లాభదాయకమే. ఎందుకంటే ఆరుతడి పంటలు ఏదైతే 3-4 రోజులకు ఒకసారి నీటి తడి పెడితే సరిపోతుంది. నీటి తడులు తక్కువగా ఉంటుంది కాబట్టి పూల తోట మామూలుగా 1 ఎకరం వరి చేను వేస్తే దీంట్లో 4 ఎకరాల పూల తోట సాగు చేసుకోవచ్చు. ఈ పూల తోట వల్ల చాలా లాభాలు ఉన్నాయి. రోజువారీగా మా చేతికి డబ్బులు వస్తుంటాయి. ఏదైతే పాడి పరిశ్రమ ఎలా అయితే ఇంటి దగ్గర బర్రెలు పాలు పితికి మార్కెట్లకు ఇస్తే ఏదైతే పాడి పరిశ్రమలో డబ్బులు రోజువారీగా మా చేతిలో కనిపిస్తాయో, ఈ పూల తోట సాగు చేయడం వల్ల రోజువారీగా మా చేతిలో డబ్బులు రొటేషన్ అవుతుంటాయి. దీనివల్ల మాకు ఉపాధి దొరుకుతుంది, చేసేంత పని ఉంటుంది, దానికి తగ్గట్టు లాభం ఉంటుందని చెప్పి నర్సింహులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.